జగిత్యాల జిల్లాలో రైతుల మహాధర్నా జరిగింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా నిధులు, వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ప్రకటించాలన్నారు రైతు సంఘాల నేతలు. వడ్లకు బోనస్ అన్నారు. మేము కళ్ళలో పోసినటువంటి ప్రతి గింజకు బోనస్ అడుగుతున్నాం. సన్న వడ్లకు కోసం కాదు, కళ్ళలో పోసినటువంటి ప్రతి గింజకు బోనస్ ఇవ్వవలసిందే. రైతు భరోసా ఖరీఫ్ పంట ఎగబెట్టిన గత ప్రభుత్వాలు ఎట్లయితే అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఈసారి కొత్త ప్రభుత్వం అప్పుడు ఏమన్నారు, 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలు తీసుకొచ్చుకుంటారు, 2 లక్షలు తీసుకొచ్చుకుంటే మీకు వెంటనే మాఫీ చేస్తాం. అలాగే రైతు బంధు ఇంతకుముందు 5,000 ఉన్న 7,000 చేస్తామని, అట్లా వడ్లకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తామని వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మనం ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు 9 నెలలుగా డిసెంబర్ 9 తర్వాత 9 నెలలు గడుస్తుంది. 9 నెలల నుంచి ఇప్పటికి కూడా ఏది కూడా చలనం లేకుండా పోయింది గవర్నమెంట్కి. ఒక 40% మందికే రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా 50-55% మందికి రుణమాఫీ కాలేదు. అలాగే వీళ్ళు రైతు బంధు కూడా ఇప్పుడు ఒక సీజన్ దాటిపోయింది, ఈ 2వ సీజన్ దగ్గరికి వస్తుంది. ఇప్పటికి కూడా సీజన్ వచ్చినా కూడా వాళ్ళు రైతు బంధు నిధులను ఇప్పటికి కూడా విడుదల చేస్తలేరు. జిల్లా కేంద్రానికి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తాను రైతులకు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జగిత్యాల్లో రైతులు కదం తొక్కారు. నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తానని 2 లక్షలు ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో రుణమాఫీ జరగక కేవలం 40% మంది రైతులు ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా రైతు భరోసా కింద 7,500 రూపాయలు సాలీన ఎకరానికి ఒక పంటకు ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ పంటలు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం, అదేవిధంగా ధాన్యానికి 500 రూపాయలనే బోనస్ చెల్లించాలని డిమాండ్